హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 85వ భాగం. ఏదో బాటిల్ తీసి మెడిసిన్ లోడ్ చేసుకొని తీర్థ చేతికి ఇంజెక్ట్ చేశాడు రాఘవన్. దాంతో తీర్థ భయంగా ధ్రువ్ చేయి పట్టుకుంది. రిలాక్స్ అని అంటున్నాడు, కానీ ధ్రువ్కి చాలా టెన్షన్గా ఉంది. అసలు ఏం జరుగుతుందో, ఇతను ఏం చెప్తాడో ఊహించడానికి కూడా భయపడుతున్నాడు. రాఘవన్ తీర్థ ధ్రువుల వైపు చూస్తూ, మీ భయం నిజమే మిస్టర్ ధ్రువ్. మీరు టెస్ట్ కోసం ఇచ్చిన ఈ వజ్రాలహారం ఫుల్లీ పాయిజన్డ్ అన్నాడు. ఆ మాట వింటూనే తీర్థ ధ్రువ్ షాక్ అయిపోయారు. ఇందులో వెరీ డేంజరస్ కెమికల్ సైనైడ్ కంటెంట్తో మిక్స్ అయి ఉంది. ఎవరో కావాలనే ఈ హారం మీద విషప్రయోగం చేశారు. దీన్ని ధరించగానే ఆ వ్యక్తికి దురదలాంటి ఇరిటేషన్ మొదలవుతుంది. దాంతో రబ్ చేస్తూ ఉంటే ఆ కెమికల్ శరీరం లోపలికి డోసేజ్లా కొంచెం కొంచెంగా చొచ్చుకుపోయి కారణం తెలియని అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. దాంతో ఏ క్షణానైనా ప్రాణం పోతుంది. అయితే నార్మల్ పోస్టుమార్టంలో కూడా ఈ విషప్రయోగ విషయం బయటపడదు. దీన్ని ఇప్పుడు తాకినా విషప్రభావం ఉంటుంది. దానివల్ల దురద, ర్యాషెస్ వల్ల శరీరానికి బాధ కలుగుతుంది. ఈ కెమికల్కి ఎక్స్పైరీ డేట్ లేదు. ఇప్పటికీ ఇది యాక్టివ్గానే ఉంది. అందుకే స్టిల్ ఇప్పుడు ఈ వస్తువుని ఎవరు ధరిస్తున్నా ఆ వ్యక్తి కూడా కొన్ని నెలలకు చనిపోతారు. కారణం కూడా ఎవరికీ తెలియదు. నీ వైఫ్ తాకారు కాబట్టి ఆమెకి యాంటీ డ్రగ్ ఇంజెక్ట్ చేశాను. ఇప్పుడు పర్వాలేదు. లేదంటే మీ అమ్మగారిలానే ఈమె ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఐఎమ్ సారీ టు సే దిస్. మీ అమ్మగారి మీద ఎవరో కావాలనే విషప్రయోగం చేశారు. ఆమె చావుకు కారణమయ్యారు అన్నాడు రాఘవన్. ఆ మాట వింటూనే నా అనుమానమే నిజమయ్యింది అని అనుకుంటూ ధ్రువ్ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. అయ్యో భగవంతుడా, అత్తయ్య గారి మరణం వెనుక ఇంత పెద్ద విషయం ఉందా? ఆ అవసరం ఎవరికుంది? ఇప్పుడు ధ్రువ్ పరిస్థితి ఏంటి అని బాధపడుతుంది తీర్థ. నా తల్లిని కావాలని చంపేశారా? అంత తప్ప ఆమె ఏం చేసింది? అసలు ఎవరు ఇలాంటి పని చేశారు? నాకు నా తల్లి ప్రేమను దూరం చేశారు. ఆమెను తన ఆయువుకి దూరం చేశారు అని అంటూ అమ్మా అని గట్టిగా అరిచి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు ధ్రువ్. తీర్థ కూడా ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని ధ్రువ్ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ధ్రువ్ కంట్రోల్ అవ్వడం లేదు. వాళ్ళ బాధ చూసి వర్ధన్ కూడా బాధపడుతూ ధ్రువ్ని లేవనెత్తాడు. రాఘవన్ ధ్రువ్ అవస్థ చూసి, కంట్రోల్ మిస్టర్ ధ్రువ్, బాధపడద్దు అని చెప్పడంలో అర్థం లేదు. అలా అని ఇప్పుడు నువ్వు బాధపడడం వల్ల ఎప్పుడో పోయిన నీ తల్లి తిరిగి రాదు. అయితే దీనికి కారణం ఎవరు ఏంటి అని తెలుసుకోవడం నీ కర్తవ్యం. ఆ విషయం నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు మీకు చెప్పిన విషయాలే ఈ రిపోర్ట్స్లో ఉన్నాయి అని అందిస్తూ, ఎందుకైనా మంచిది, మిగిలిన జ్యువెలరీ కూడా టెస్ట్కి పంపండి అని అన్నాడు. దాంతో అతనికి చేతులు జోడించి నమస్కరించి రిపోర్ట్స్ తీసుకొని ధ్రువుని చుట్టుకొని బయటకు కదిలింది తీర్థ. బయటకు రాగానే కుర్చీలో కూలబడిపోయి చేతుల్లో ముఖాన్ని దాచుకొని కుమిలిపోతున్నాడు ధ్రువ్. ఐఎమ్ సారీ రా ధ్రువ్. ఆంటీ గురించి ఇలాంటి విషయం వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు. బీ బ్రేవ్ అన్నాడు వర్ధన్. ఇంతలో వర్ధన్ ఫోన్ మోగింది. మీరు వెళ్ళండి, నేను ఈయన్ని చూసుకుంటాను అంది తీర్థ. సరే అన్నట్లుగా చూసి ఫోన్ అటెంప్ట్ చేసి మాట్లాడుతూ మళ్ళీ ల్యాబ్లోకి వెళ్ళిపోయాడు వర్ధన్. తీర్థ ఏడుస్తున్న ధ్రువుని చూసి మోకాళ్ళ మీద కూలబడి అతన్ని హత్తుకుని విడిపోయి అతని కళ్ళు తుడిచి, ప్లీజ్ ఏడవకు ధ్రువ్. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా ఆయువు తీరి మనకు దూరం అవడం వేరు. కావాలని ఎవరు ఆయువు తీయడం వేరు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నీకు జరిగిన నష్టం ఎవరూ భర్తీ చేయలేరు. అలా అని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే భరించడం నా వల్ల కావడం లేదు అంది తీర్థ. ఎరుపెక్కిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ, అన్యాయంగా నా తల్లిని పొట్టన పెట్టుకున్నారు. ఆమె అనారోగ్యం బారిన పడేలా చేసి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఈ పని చేసింది ఎవరైనా కానీ నేను వదిలిపెట్టను. ఆఖరికి నా తండ్రి అయినా కూడా నేను క్షమించను. ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను.
అతను అంతు చూస్తాను అని విసిరిగా పైకి లేచాడు ధ్రువ్. ఒక్క నిమిషం ఆగు ధ్రువ్. నువ్విప్పుడు తల్లి చావుకి కారణం తెలిసి బాధలో ఆ పని చేసిన వాళ్ళ మీద కోపంలో ఉన్నావు. మన కోపమే మన శత్రువు. ఆవేశంలో నువ్వు వేసే ప్రతి అడుగు మన వాళ్ళనే మనకు దూరం చేస్తుంది. నువ్వు ఇలా డైరెక్ట్ అయిపోతే అత్తయ్య మరణం వెనుక ఉన్నది ఎవరో తెలియదు. కాస్త నిదానంగా ఆలోచించు. ఏం చేయాలో నీకే తెలుస్తుంది అంది. అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నాడు. మనకు తెలిసిన అత్తయ్య మరణ రహస్యం అప్పుడే ఇంట్లో ఎవరికీ చెప్పకు. పూర్తిగా విషయం తెలియకుండా ఎవరు చేశారో సాక్ష్యాలు లేకుండా నువ్వు మావయ్య గారిని టార్గెట్ చేయకు అంటున్నాను. అత్తయ్య అంటే గిట్టని వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయు. ఆ సమయంలో మన ఇంట్లో ఎవరెవరు ఉండేవారో కనుక్కో. వాళ్లకు అత్తయ్యకు ఏంటి సంబంధమో తెలుసుకో. నీ ప్రతి ఆలోచనలో నేను నీకు తోడుగా ఉంటాను అంది. విషయం ఇది అని తెలిసాక నార్మల్గా ఎలా ఉండగలను తీర్థ? నా రక్తం మరిగిపోతుంది. ఈ పని చేసింది ఎంతటి వాళ్ళు అయినా కూడా నా చేతులతో చంపాలని అనిపిస్తుంది అన్నాడు. వెంటనే అతని మోముని గుండెలకు హత్తుకుని లాలిస్తున్నట్లుగా తలని నిమురుతూ, నీ ఆవేశంలో అర్థం ఉంది. అయితే ఆవేశంలో వేసే ప్రతి అడుగు అనర్థానికి దారితీస్తుంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేయిద్దాం. అంతేకాని నువ్వు హంతకుడిగా మారతానని అనుకు. అలా చేయనని నాకు మాటివ్వు అంది. నీలిని నేను కళ్ళతో చూస్తున్నాడు తప్ప సమాధానం ఇవ్వలేదు ధ్రువ్. ప్లీజ్ ధ్రువ్, సహనంతో ఉండు, నాకు తోడుండు అంది ఆమె కూడా కన్నీళ్లతో. దాంతో సరే అన్నట్లుగా తల ఊపి లేచి నిలుచున్నాడు. అప్పటి వరకు మోకాళ్ల మీద ఉన్న తీర్థ కూడా లేచి వెళ్దాం పదా అన్నట్లుగా అతని చేయి అందుకుంది. ఆమె చేతిని గట్టిగా నొక్కిపట్టి గట్టిగా శ్వాసను పీల్చి వదిలి ముందుకు కదిలాడు. ధ్రువ్ తీర్థ పార్కింగ్లో ఉన్న తమ కారు దగ్గరకు వస్తుంటే ఎవరో తీర్థ తల మీద కర్రతో గట్టిగా కొట్టారు. కానీ ధ్రువ్ అప్పటికే ఆమెను పక్కకు లాగాడు. ధ్రువ్ ఆమెను తప్పించడం చూసి ఆ ఇద్దరినీ చుట్టుముట్టారు ఓ 10 మంది రౌడీలు. ధ్రువ్ అసలే పిచ్చ కోపంలో ఉన్నాడంటే వీళ్ళెవరో ఇలా అడ్డగించేసరికి ఇంకాస్త ఇరిటేట్ అయిపోతూ, మర్యాదగా దారికి అడ్డం లేవండి, లేదంటే ఎవడి ప్రాణం పోతుందో నాకు కూడా తెలియదు అన్నాడు గంభీరంగా. అబ్బా, అంత సీన్ ఉందేంట్రా అన్నాడు రౌడీల హెడ్. తీర్థ వాళ్ళని చూసి భయంతో ధ్రువ్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ వాళ్ళలో ఒకడిని ఎక్కడో చూశాను అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. అంతలోనే ఆమెకు ఎక్కడ చూసిందో గుర్తుకు వచ్చేసి, ధ్రువ్, వీళ్ళు వీళ్ళు అంది. నాకు కూడా అర్థమైంది, రాబరీ గ్యాంగ్. కానీ వీళ్ళ ఉద్దేశం అప్పుడు ఇప్పుడు రాబరీ కాదని నాకు అనిపిస్తుంది. వీళ్ళ వెనుక మామహస్తం ఉందని నా అభిప్రాయం అన్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంది. ఏంటి మీలో మీరు ఊసులాడుకుంటున్నారు? మా పని అయిపోతే ఏకంగా పైన గాల్లో విహరిస్తూ ఊసులాడుకోండి అన్నాడు గ్యాంగ్ హెడ్. మా పనా అని ప్రశ్నించాడు ధ్రువ్. చావబోయే మీకు డీటెయిల్స్ ఎందుకురా అన్నాడు వాడు. చాలా ఫాస్ట్గా ఉన్నారా. ఆ చక్రధర్ ఇలా వర్క్ ఇచ్చాడో లేదో అలా సీన్లోకి దిగిపోయారు అన్నాడు ధ్రువ్ కావాలని. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు గ్యాంగ్ హెడ్ తడబడుతూ. వాడి తడబాటు చూసి ధ్రువ్కి కన్ఫర్మ్ అయ్యి, మనిషి ఒకసారే మోసపోతాడు, అన్నిసార్లు కాదు. మీరిదివరకు రాబరీ గ్యాంగ్లా వచ్చింది మా ఇద్దరిని చంపడానికి. కానీ ఆ రోజు మీరే తన్నులు తిని పడిపోయారు. అప్పుడు ఎవడైతే పని ఇచ్చాడో ఇప్పుడు ఇంట్లో అరెస్ట్ అయిన అదే వ్యక్తి నా మామ చక్రధర్. ఇంటి నుండి బయటపడి ఎవడో గొట్టంగాడి సెల్ నుండి మీకు ఫోన్ చేసి డీల్ కుదుర్చుకుంటే నాకు తెలియదని వాడు ఫీలింగ్. వాడు మమ్మల్ని వేసేస్తే ఏదో కట్టలు కట్టలు ఇచ్చేస్తాడని ఆశపడి వచ్చారు కదా. అయినా మమ్మల్ని చంపమని చెప్పడానికి వాడెవడు, చంపడానికి మీరెవరు? సరే ఎలాగో వచ్చారు కదా, మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? త్వరగా రండి, నాకు కూడా చాలా పనులున్నాయి. మీ పని చూసి మిగిలిన వాళ్ళ అకౌంట్ కూడా క్లియర్ చేయాలి అని. నాకున్న అనుమానం క్లియర్ అవ్వాలి. వాడికి ఒకేసారి పాడి కడతాను అని మనసులో అనుకున్నాడు ధ్రువ్. దాంతో గ్యాంగ్ హెడ్ నవ్వుతూ, మేటర్ మొత్తం తెలిసాక ఇక లేట్ ఎందుకు? మీ ఇద్దరిని ఫినిష్ చేస్తే ఇదివరకటలా 10 లక్షలు 20 లక్షలు కాకుండా అడిగినంత ఇస్తాను అన్నాడు. ఇలాంటి ఆఫర్ని ఎవరైనా వదులుకుంటారా అని అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసి, వేసేయండ్రా అన్నాడు.
దాంతో అక్కడ ఉన్న అంతమంది ఒకేసారి వీళ్ళ మీదకు కర్రలతో విజృంభించారు. వెంటనే ధ్రువ్ తీర్థను వదిలి కాస్త ముందుకు వెళ్ళి ఒకడి కడుపులో బలంగా కాలుతో తన్నగానే వాడి చేతిలో కర్ర ఎగిరి ధ్రువ్ చేతిలో పడింది. ఆల్రెడీ పిచ్చ కోపంతో ఉన్నాడేమో, దొరికిన వాడిని దొరికినట్లు ఎక్కడ కొడుతున్నాడో కూడా చూడకుండా కర్రతో బలంగా కొట్టేస్తున్నాడు. ఆ సమయంలో తీర్థమిట్ల అటాక్ చేయబోయిన వాళ్ళ నుండి ధ్రువ్ ఆమెను రక్షిస్తూ ఆమెను తనతో పాటు అటూ ఇటూ తిప్పుతూ ఆమెకు గాయాలవ్వకుండా ఒక్కొక్కడిని కర్రతో కొడుతున్నాడు. అవసరమైనప్పుడు కాలితో కడుపులో తల మీద తంతూ తన కసి తీర్చుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు రక్తాలు కారుతుండగా నేల మీద పడిపోతూ ఆల్మోస్ట్ అందరూ అయిపోయారని అనుకుంటుండగా గ్యాంగ్ హెడ్ ముందుకు వచ్చాడు. ధ్రువ్ వాడిని కూడా కర్రతో కొట్టబోతే వాడు కర్రకి తన చేతిని అడ్డుపెట్టాడు. దాంతో కర్ర నుజ్జు నుజ్జు అయిపోయింది. నా బలం చూసావా అని వాడు పొగరుగా చూసి ధ్రువ్ తేరుకునేలోపు పిడికిలతో ధ్రువ్ కడుపులో గుద్దాడు. దాంతో ధ్రువ్ నోటి నుండి చిన్నగా రక్తం వస్తుండగా తోయబడినట్లుగా ఓ 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. అది చూసి తీర్థ ధ్రువ్ అని కంగారుగా అతని దగ్గరకు వెళ్ళబోతుంటే ఆ రౌడీ తీర్థను లాగిపెట్టి కొట్టాడు. దాంతో తీర్థ అక్కడ ఉన్న స్తంభానికి గుద్దుకొని నుదురు చిట్లి స్పృహ తప్పి కింద పడిపోయింది. ధ్రువ్ ఇంకా తన బాధ నుండి తేరుకోలేదని చూసి ఆడపిల్ల ఒక్క దెబ్బకే స్పృహ తప్పిందని, మరో దెబ్బతో ఈ లోకం నుండే తప్పించొచ్చని వాడు తీర్థవైపు కదిలాడు. ధ్రువ్ అది చూసి తన బాధ నుండి తేరుకొని ఇదివరకే ఎరుపెక్కిన కళ్ళు మరింత క్రోధంగా మారుతుండగా 2 అంగల్లో వాడిని చేరుకొని పిడికిలి బిగించి వాడి నడుం మీద గుద్దాడు. దాంతో వాడి మోకాళ్ళ మీద కూలబడ్డాడు. ఇక ఒక ఘడియ కూడా వేస్ట్ చేయకుండా ధ్రువ్ తన ప్రతాపం చూపిస్తుంటే వాడు కూడా పైకి లేచి ధ్రువ్ దెబ్బలను ఎదుర్కొంటున్నాడు. ఒక్కోసారి వాడిదే పైచేయి అయ్యేలా ధ్రువుని కొడుతూ వాడు గాయపడుతూ ధ్రువుని గాయపరుస్తున్నాడు. బయటకు వెళ్లే పని మీద అటుగా వచ్చిన వర్ధన్ కింద పడిపోయి ఉన్న తీర్థను, రౌడీలా ఉన్న వాడితో పోరాడుతున్న ధ్రువుని చూసి లోపల ల్యాబ్లో ఉన్న వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి తీర్థ దగ్గరకు వచ్చి వదినా వదినా అని పిలుస్తున్నాడు. కానీ తీర్థ లేవడం లేదు. డబ్బుకి ఆశపడి ప్రాణాలు తీసే ఇలాంటి వాళ్లకు బ్రతికే అర్హత లేదని ధ్రువ్ తన బలాన్నంతటినీ కూడదీసుకొని 2 చేతులు కలిపి వెంటనే వాడి తల మీద 2-3 పిడిగుద్దులు గుద్దేసరికి ఆ చివరివాడు కూడా నేల కొరిగిపోయాడు. వెంటనే ధ్రువ్ తీర్థ దగ్గరకు వెళ్ళి ఆమెను తట్టాడు. బుగ్గలు పట్టి అటూ ఇటూ కదిపినా ఆమెకు స్పృహ రాకపోయేసరికి వర్ధన్ ధ్రువుని చూస్తూ లోపలికి తీసుకెళ్దాం పదరా అన్నాడు. వెంటనే ధ్రువ్ తీర్థ చేతిలో ఉన్న రిపోర్ట్స్ కవర్ జేబులో పెట్టుకొని ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని వర్ధన్ వెనుక కదిలాడు. ధ్రువ్ తీర్థను ఒక బెడ్ మీద పడుకోబెట్టి వెనక్కి తిరిగేసరికి రాఘవన్ అక్కడకు వచ్చాడు. అతను స్పృహలో లేని తీర్థను, గాయాలతో ఉన్న ధ్రువుని చూసి ఇప్పుడే వెళ్ళారు, అప్పుడే ఈ గాయాలేంటి అని వర్ధన్ నీ ఫ్రెండ్కి కూడా ట్రీట్మెంట్ అవసరం అన్నాడు. ఐఎమ్ ఫైన్ సార్, ముందు తీర్థకు ఎలా ఉందో చూడండి అన్నాడు ధ్రువ్. మీ ఇష్టం అనేసి అతను బెడ్ మీద పడుకోబెట్టిన తీర్థకు ట్రీట్మెంట్ అందించి మీ వైఫ్ నుదురు బలంగా కొట్టుకోవడం వల్ల స్పృహ తప్పారు, అంతే, మెడిసిన్ ఇచ్చాను, కాసేపటిలో మెలకువ వస్తుంది అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని ధ్రువ్ తీర్థ చేయి అందుకోబోతుంటే మీ చుట్టూ పద్మవ్యూహం ఉన్నట్లుగా ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు రాఘవన్. అలాగే సార్ అనేసి తీర్థ మోమ మీద చెదిరిన కురులను చెవుల వెనక్కి నెట్టి అక్కడే కుర్చీలో కూర్చున్నాడు ధ్రువ్. వదిన బాగానే ఉంటుంది, డోంట్ వరీరా అన్నాడు వర్ధన్. సరే అన్నట్లుగా తల ఊపి తీర్థ మోమ చూస్తున్నాడు ధ్రువ్. నేను మళ్ళీ వస్తాను అని తన పని మీద వెళ్ళిపోయాడు వర్ధన్. తీర్థకు మెలకువ వస్తుంది అంటుండగా ఆ రౌడీ ధ్రువును కొట్టడం గుర్తుకు వచ్చి ధ్రువ్ అని అరుస్తూ లేచింది. వెంటనే ధ్రువ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె మోమని చేతుల్లోకి తీసుకుని ఐఎమ్ ఫైన్, డోంట్ వర్రీ అన్నాడు. అక్కడక్కడ రక్తం చారికలతో ఉన్న ధ్రువుని చూసి కూర్చున్నట్లుగా ఉంటూనే హత్తుకొని ఏడుస్తూ నీకేమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అంది తీర్థ. నేనే కాదు, నువ్వు కూడా క్షేమంగా ఉంటావు, భయపడకు అని లాలనగా చెప్పి వెళ్దామా అని అడిగాడు. దాంతో అతని నుండి వేరుపడి మంచం దిగి సరే అన్నట్లుగా తల ఊపింది. రాఘవన్కి వర్ధన్కి చెప్పేసి కారులో బయలుదేరారు. ధ్రువ్, ఇదివరకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, అత్తయ్య విషయం ఎలా అయితే అప్పుడే చెప్పొద్దు అన్నానో ఇప్పుడు బాబాయ్ విషయం తెలిసినట్లుగా ప్రవర్తించకూడదు. మన మీద అటాక్ జరగలేనట్లే ఉందాం, ఏదో చిన్న ప్రమాదం జరిగింది అన్నట్లుగా చెప్దాం.
ఈ అటెంప్ట్ తర్వాత అతను ఏం చేస్తాడో చూద్దాం. మనకు ఏం తెలియనట్లుగానే ఉందాం. ముందు అత్తయ్య విషయం కనుక్కుందాం అంది. ఒక్కొక్క విషయం తెలుస్తుంటే సహనంగా ఉండలేకపోతున్నాను తీర్థ అన్నాడు. అవును, మౌనంగా ఉండడం కష్టమే, కానీ విషయం పూర్తిగా తెలుసుకునే వరకు తప్పదు అనేసి, బాబాయ్ మీ కుటుంబానికి ఎప్పటి నుండి పరిచయం అని అడిగింది. నాకు తెలిసి మాలినమ్మ పెళ్లితోనే అనుకుంటున్నాను అన్నాడు ధ్రువ్. అది కన్ఫామా కాదా అని మనం తెలుసుకోవాలి. అత్తయ్య విషయం తేలాక అప్పుడు ఇతని సంగతి చూద్దాం అని, ముందు ఇంటికి వెళ్దాం పద అంది. ఎందుకు అన్నాడు. చెప్తాను ముందు పద. ఎలాగూ ఆఫీస్ టైం అయిపోయింది కదా అంది. చక్రధర్ గార్డెన్ పని పూర్తి చేసుకొని ఇంట్లోకి వచ్చి, ఏంటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, ఇంకా ఏ ఫోన్ రాలేదా? సరేలే, ఇన్ని రోజులు ఎదురు చూశాను, ఇంకొన్ని రోజులు ఎదురు చూడలేనా అనుకొని హాల్లో కూర్చున్నాడు. అప్పుడే తీర్థ ధ్రువ్ ఇంట్లోకి వచ్చారు. వాళ్లను వాళ్ళ అవతారాలను చూడగానే చక్రధర్ ముఖం గంభీరంగా అయిపోయింది. ఏంటి మళ్ళీ తప్పించుకున్నారా? నేను మరో ప్రయత్నం చేయాలా? లేక ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని అనుకుని తెగ బాధపడిపోతున్నట్లుగా నటిస్తూ, అయ్యో ఈ దెబ్బలేంటి అల్లుడు, ఏమైంది అని అడిగాడు చక్రధర్. చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంతే మామ. అయినా మా గురించి ఇంతలా బాధపడుతున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు ధ్రువ్ అతి కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. నేనిప్పుడు చాలా మారిపోయాను అల్లుడు. ఇంట్లో ప్రతి ఒక్కరి క్షేమం నాకు అవసరం. నాలో మార్పుకి కారణమైన మీ క్షేమం చాలా అవసరం అన్నాడు చక్రధర్. దాంతో అతని వైపు ఒక మాదిరిగా చూసి, తీర్థ కాఫీ తీసుకురా అనేసి తమ గదిలోకి వెళ్ళిపోయాడు ధ్రువ్. ఏంటి వీడి ముఖం అంత కోపంగా ఉంది? నిజంగా యాక్సిడెంట్ అయ్యిందా, లేక నేను పని ఇచ్చిన వాళ్ళు అటాక్ చేస్తే తప్పించుకున్నారా? నా మీద వీడికి అనుమానం వచ్చిందా, అందుకే అంత కోపంగా ఉన్నాడా అని అనుకొని, అటాక్ చేశారో లేదో ఎలా తెలుసుకోవడం అని తెగ నలిగిపోతున్నాడు చక్రధర్. మళ్ళీ అంతలోనే, తెలుసుకొని మాత్రం ఏం లాభం, వాళ్ళు పని పూర్తి చేయలేదు కదా, వీళ్ళ చావుకి మళ్ళీ ఎప్పుడు ముహూర్తం పెడతారో వేచి చూద్దాం అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తీర్థ కాఫీ తీసుకొని తమ గదిలోకి వచ్చేసరికి ధ్రువ్ ఫ్రెష్ అవ్వకుండా చిరాకుగా మంచం మీద కూర్చొని ఉన్నాడు. దాంతో తీర్థ అతని పక్కన కూర్చొని అతని భుజం మీద చేయి వేసింది. వెంటనే ధ్రువ్ అటుగా చూశాడు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అయితే నువ్వు ప్రతిక్షణం అదే ఆలోచిస్తూ బాధగా ఉంటే ఎలా చెప్పు? నీకు నేనున్నాను, ఎప్పటికీ తోడుంటాను. ముందైతే కాఫీ తాగి ఫ్రెష్ అవ్ అంది. సరే అన్నట్లుగా చూసి కాఫీ తీసుకున్నాడు. ఇంకా ఉంది. జనని మరణం వెనుక మిస్టరీని ఈ ఇద్దరు ఎలా ఛేదిస్తారో తెలియాలి అంటే నన్ను ఫాలో అయిపోయి స్టోరీలో అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా వినేయండి. సరే, తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.